హాయ్ అందరికీ. మేము ఎప్పటి నుండో ఈ రఘునాథ ఆలయంకి అయితే వెళ్ళాలి అనుకుంటున్నాం. కాకపోతే వెళ్దామన్న ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది. ప్లస్ మళ్ళీ మాకు గుర్తుండడం కూడా లేదు. ఈ రఘునాథ ఆలయం అంటే మీకు ఒకటి గుర్తు కూడా రావాలి. పక్కనే మినీ ట్యాంక్ బండ్ ఉంటుంది, రఘునాథ చెరువు అని. అది ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈరోజు ఎందుకు వెళ్తున్నామంటే ఈరోజు స్పెషల్ మా మ్యారేజ్ డే అన్నట్లు. అందుకనే ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. నాకు ఫస్ట్ ఎక్కడికి వెళ్దామని అంటే ఇదే టెంపుల్ గుర్తొచ్చింది. రఘునాథ ఆలయం అంటే రాముని యొక్క ఆలయం అన్నట్టు, రామాలయం. ఇది రామాలయం కాబట్టి శ్రీరామనవమి చాలా బాగా జరుగుతుందట, పెద్ద ఎత్తున. మన నిజామాబాద్లో అన్నిటికంటే ఇక్కడనే ఎక్కువ జనాలు వస్తారంట శ్రీరామనవమి రోజు అయితే. ఇది మళ్ళీ ప్లేస్ పాతకాలం నాటి టెంపుల్ కాబట్టి అందరూ చూడడానికి చాలా ఇష్టపడతారు. అందుకని నాకు ఇవన్నీ వినేసరికి ఖచ్చితంగా ఒక్కసారన్నా వెళ్ళాలి అన్నట్లు అనుకున్నా. నా చిట్టి తల్లి చూడండి ఎంత అందంగా రెడీ అయిందో. చున్నీ మాత్రం అస్సలు వదలడం లేదు, మొత్తం చున్నీ వేసుకొని తిరుగుతూ ఉంది. భలే ఉంది కదా, క్యూట్గా. నాకు ఇది భలే నచ్చేసింది ఈ డ్రెస్సు. మొత్తానికైతే రామాలయంకి వచ్చేసాము. ఎప్పటి నుండో అనుకుంటే ఈ రోజుకి కుదిరింది. ప్లస్ మంచి రోజే అయిపోయింది. మ్యారేజ్ డే కాబట్టి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పాతకాలం నాటి ఈ గోడల్ని చూడండి ఎంత మందంగా ఉన్నాయో. ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా అసలు ఉంటాయా? ఏదైనా సరే ఈ రోజులలో అంత స్ట్రాంగ్గా లేదు. అప్పటి అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి కదా, మనుషులైనా గోడలైనా ఏవైనా సరే. అలాగే మీకు ఒకటి మెయిన్గా చెప్పాలంటే ఈ టెంపుల్కి ఆనుకొని ఒక జైలు ఉంటుందంట. ఆ జైలు అయితే చూద్దాము. ఆ జైల్లో దాశరథి కృష్ణమాచార్యులు కూడా ఉండేవారంట. అసలు ఏందనేది అయితే కొంచెం తెలుసుకుందాం మనము. ఇటు సైడ్ కొంచెం కోనేరులాగా అనిపిస్తుంది, కాకపోతే అందులో వాటర్ ఏం లేవు, కానీ చూస్తే కొంచెం కోనేరులాగా అయితే అనిపిస్తుంది. మనకు వెల్కమ్ చెప్పడానికైతే 2 ఏనుగులు ఉన్నాయి అక్కడ టెంపుల్ ముందు. ఇది మొత్తం ఒక కొండలాగా ఉందన్నమాట. ఈ కొండ పై నుండి చూస్తే మనకు నిజామాబాద్ మొత్తం కనిపిస్తుంది. మీరే ఒకసారి చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాం టెంపుల్ కూడా ఎలా ఉందో. పెద్ద పెద్ద గేట్లు. ఇది కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, తలుపులు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. మనం నార్మల్గా ఎక్కడికన్నా పాతకాలం టెంపుల్ చూస్తుంటే ఇదే విధంగా ఎత్తుగా, గోడలు ఎత్తుగా, తలుపులు పెద్దవిగా ఉంటాయి కదా. ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూసుకుంటూ వెళ్దాం మనం. మొన్నటి వరకు అయితే 2-3 రోజులు వర్షాలు ఇట్లా పడ్డాయి కదా, అప్పుడు గాలి వానలకి ఇదంతా ఇట్లా కొంచెం చెత్త అయిందో ఏందో తెలియదు, కానీ నాకైతే ఏమనిపించింది, కొంచెం నీట్గా ఉంచితే బాగుండేమో అన్నట్లు అనిపించింది. ఎవరికైనా సరే నార్మల్గా మనకి పాతకాలం నాటి టెంపుల్స్ అన్నా కోటలన్నా ఏవైనా సరే మన చరిత్రకి ఆనవాళ్ళు కాబట్టి చూడడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కొంచెం కొత్త ప్లేస్లకి ఈ విధంగా వెళ్ళాలి, చూడాలి అన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి కొంచెం నీట్గా ఉంచి ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేస్తే అయిపోతుండే. ఎందుకంటే నాకే అనిపించింది ఇక్కడ రామాలయం ఉంటుంది, అలాగే జైలు ఉంటుందంటే అవునా ఒకసారి చూడాలి అన్నట్లు అనిపించింది. అలాగే కొందరు తెలుసుకొని కూడా వచ్చి చూస్తారు. కొంచెం నీట్గా ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్లు అనిపించింది. ఇది లోపల చూడండి ఒకసారి ఎంత పెద్దదిగా ఉందో టెంపుల్ అయితే. ముందుగా గజస్తంభాన్ని దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్దాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మంచిగా మీరు పద్ధతిగా రెడీ అయితే రండి. చేతుకు గాజులు వేసుకోక వెళ్ళాను నేను. చేతుకు ఖచ్చితంగా గాజులు వేసుకోవాలి, లేకపోతే బయట నుండే మొక్కేసి వెళ్ళిపోవాలని అన్నారు పంతులు అయితే. మీరెవరైనా ఈ టెంపుల్కి రావాలనుకుంటే పద్ధతిగా రెడీ అయితే రండి. దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. వీడియో అయితే లోపల అసలు అలో చేయరు కాబట్టి వీడియో తీయలేదు పూజ చేసేటప్పుడు. ఇంకా చుట్టూ చూద్దాం ఒకసారి. దేవుని పక్కన అన్నమాట ఇది. అసలు జైలు ఎక్కడ ఉందో చూడాలన్నట్లు ఉంది, కాకపోతే అది ఓపెన్ ఉందో లేదో చూడాలి. మాకైతే ఈ టెంపుల్ చాలా అంటే చాలా నచ్చింది. ప్రశాంతంగా ఉంది, చాలా పెద్దగా ఉంది కదా. పాతకాలం ఏవైనా సరే మనకు ఇష్టంగా అనిపిస్తాయి కూడా. ఇదేదో ధ్యాన మందిరం అట. లోపలికి వెళ్ళి చూద్దాం. మనం కూడా ఒకసారి అయితే ధ్యానం చేద్దాము. అక్కడ మనకి చిన్నగా ఓల్స్ లాగా ఉన్నాయి కదా, అందులో నుండి సూర్యుని కాంతి అయితే వస్తుంది. చూడండి ఒకసారి ఎంత లైటింగ్ ఉందో. దానిపైన కూర్చుండి ధ్యానం చేసేవారు కావచ్చు. 1000 సంవత్సరాల క్రితంది కూడా ఇంత టెక్నాలజీతో భలే కట్టారు కదా. అసలు ఎంత వెలుతురు వస్తుంది, లైట్లు కూడా అవసరం లేదు. చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో. అక్కడ కూర్చుండి మనమైతే ఇప్పుడు ధ్యానం చేద్దాం. మా పాపను కూడా కూర్చోబెట్టుకొని చేస్తాను నేను. గోపురం లాగా పైన కన్నట్లుంది కదా, దానిపైన కూడా చిన్న విండోస్ లాగా ఉన్నాయో అవన్నీ ఏంటియో మరి అసలు. ఇవన్నీ అయితే చూసేసాం కదా, ఇప్పుడైతే ధ్యానం చేద్దాం కొద్దిసేపు. నాతో పాటు నా బంగారు తల్లి కూడా ఎంత మంచిగా చేస్తుందో, ముద్దుగా ధ్యానం చేసి అయితే బయటకు వచ్చాం కదా. అసలు జైలు అయితే కనిపించడం లేదు. ఇటు సైడ్ అయితే పెద్ద గేట్ అనేది ఉంది, అదే తలుపులు. ఇటు లోపలనే ఉంది కావచ్చు, కాకపోతే దానికి అలో లేదు, తాళం వేసి పెట్టారు.
అయితే ఇక్కడ రామదాసు పూజలు చేసేవాడంట రాముడికి. అప్పటి నుండి దీనికి పేరు అనేది రామాలయంగా వచ్చిందన్నట్లు. రోజులు గడిచిన కొద్దీ నిజాం రాజులు దీన్ని జైలుగా వాడుకునేవారంట. వారికైతే ఎవరు ఎదురు తిరిగి ఎవరు సమాధానం అయితే చెప్తారో వాళ్ళందరినీ ఆ జైల్లో వేసేవారంట. వాళ్ళతో ఎవరైతే పోరాటాలు చేస్తారో, వాళ్ళకి ఎవరైతే రివర్స్గా మాట్లాడతారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేసేవారంట. ఆ జైల్లో కూడా చాలా పెద్దగా ఉండేవంట. కాకపోతే మనకి లోపలికి అలో లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను నేను. ఈ నిజాం రాజులు ఎప్పుడైతే దీన్ని జైలుగా వాడుకున్నారో అప్పటి నుండి పూజలు కూడా బంద్ అయ్యాయంట. ఎవరైతే ఇప్పుడు పూజలు చేయడానికి వచ్చారో వాళ్ళని చూసి భయపడి రివర్స్గా వెళ్ళిపోయేవారంట. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందో అదంతా తెలియదు, నాకు కొంచెం తెలుసు కాబట్టి అదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము శనివారం రోజు వచ్చాం కాబట్టి ఇక్కడ మనకి అన్నదానం కూడా ఉంటుంది. మనం ఇంటి దగ్గరనే ఏదైనా టిఫిన్ చేసుకొని ఫ్యామిలీతో వచ్చామంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం తిరిగేసి ఆడుకోవచ్చు. పిల్లలైతే అంత పెద్దదిగా ఉంది, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత పెద్దదిగా ఉందో. మనం ఇప్పటివరకైతే గుడి చుట్టూ తిరిగి చూసాం కదా, మళ్ళీ తిరిగి దేవుని ముందుకే వస్తామన్నట్లు. ఇదైతే బయటకు వెళ్ళే దారి. ఇటు సైడ్ అన్నదానం అయితే చేస్తున్నారు. మేము ముందుగా వెళ్ళేటప్పుడు ఎవరు కనిపించకపోయేసరికి ఎవరు ఉండరేమో మేమే కావచ్చు అన్నట్లు అనుకున్నాను. కాకపోతే చాలా మందే వస్తున్నారు మెల్లిమెల్లిగా. అటు సైడ్ చిన్న ఇల్లులాగా ఉంది కదా, అది పాకశాలనంట. పాకశాల అంటే ఏందో తెలియదు నాకు. ఇక్కడ వంట చేయడానికి కూడా హాల్ చాలా పెద్దదిగా ఉంది, మీరే చూడండి ఒకసారి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైనా లోకల్లో ఉన్న వారైతే ఒకసారి శనివారం రోజు అయితే వచ్చి వెళ్ళండి. ఈ ఎండాకాలంలో కాకుండా వేరే కాలంలో రండి. మాకు ఎక్కేసరికి కాళ్ళు మొత్తం పొక్కులు వచ్చినట్లు అయిపోయినాయి, అంత వేడిగా ఉంది. ఒకవేళ రావాలి అనుకుంటే పొద్దున్నే రండి, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జిట్ అన్నట్లు బయటకు వెళ్ళే దారి. అటు కూడా ఒకసారి వెళ్ళేసి అయితే చూద్దాం మనము ఇంకా ఏమున్నాయో. ఈ రామాలయం ఎంత అందంగా ఉందో చుట్టుపక్కల ప్రకృతి కూడా అంతే అందంగా ఉంది. మనం పైనకెళ్ళి చూస్తే చెరువు కనిపిస్తుంది, అదే రఘునాథ చెరువు, మినీ ట్యాంక్ బండ్ అన్నట్లు. అది కూడా చూపిస్తాను నేను మీకు. అటు సైడ్ కూడా ఇంకా రూమ్స్ ఉన్నట్లున్నాయి, కాకపోతే అవన్నిటికీ లాక్ వేస్తే ఏసీ ఉన్నాయి కాబట్టి అటు సైడ్ వెళ్ళి చూడలేదు. చూడండి ఈ చెరువు ఎంత అందంగా కనిపిస్తుందో. అటు సైడ్ ఇంకా హాల్ లాగా కూడా కనిపిస్తుంది కదా, అది కూడా ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం మనము. మాకు ఇదంతా చూస్తుంటే సాయంత్రం వచ్చి ఉంటే ఎంత మంచిగా ఉండో అన్నట్లు అనిపించింది. చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో, లోపల ఒక చిన్న రూమ్ కూడా ఉన్నట్లుంది. అక్కడ నుండి అయితే చూద్దాం చెరువుని, ఇంకా బాగా కనిపిస్తుంది. మేఘాలు, చెరువు, అటు గుట్టలు ఇవన్నీ చూస్తే ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మనం ఇంత పైనుండి చూసేసరికి కొండలని మేఘాలు ఆనుకొని ఉన్నట్లు కనిపిస్తున్నాయి కదా. అలాగే ఈ మినీ ట్యాంక్ బండ్ కూడా మీకు నచ్చుతుంది. ఒకసారి పిల్లల్ని తీసుకొని సరదాగా రండి. మినీ ట్యాంక్ బండ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది, ఈ చివరి నుండి ఆ చివరి వరకు. ఇక్కడ ఒక జైలు లాగానే ఉంది మన గేట్ అయితే చూస్తుంటే. ఇప్పుడు వీటిని స్టోర్ రూమ్ లాగా వాడుకుంటున్నారు కావచ్చు. మీకోసం ఇంత కష్టపడి వీడియో తీసినందుకు ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.